నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర బేపూరి. ఈరోజు భావోద్వేగాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన జీవితంలో ఇవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. అసలు భావోద్వేగాలు అంటే ఏమిటి? మనకి దైనందిన జీవితంలో వివిధ రకాల స్పందనలు కలుగుతూ ఉంటాయి. సిట్యుయేషన్స్ని బట్టి, మన పక్కన ఉన్న మన పరిస్థితులను బట్టి మనలో వివిధ రకాలైన భావాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. వాటిని భావోద్వేగాలు అంటారు. మన ఆలోచనలు, ప్రవర్తనలు మొత్తం శ్రేయస్సుని ప్రభావితం చేస్తాయి అన్నమాట. సానుకూల భావోద్వేగాలు ఉంటాయి, అవి ప్రయోజనకరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. అవే ప్రతికూల భావోద్వేగాలు అయితే హానికరంగా, అనారోగ్యకరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ భావోద్వేగాలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే, నియంత్రణలో ఉంచుకోగలిగితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. చాలా ప్రతికూల పరిస్థితులను మనం అధిగమించి విజయం సాధించగలుగుతాం. సో ముందుగా అనుకూల భావోద్వేగాల వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటి అనేది చూద్దాం. ఆనందం, ఇదొక భావోద్వేగం. ఈ ఆనందం అంటే నిరంతరం మనం ఆనందంగా ఉండటం వల్ల, సంతోషమే సగం బలం అన్నారు కదా, అలా ఆనందంగా ఉండటం వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. మన శక్తి స్థాయి, రోగ నిరోధక శక్తి, సృజనాత్మకత ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. అందుకే మనం నిరంతరం ఆనందంగా ఉంటే, దిగులుగా ఉంటే నీరసం వస్తుంది కదా, అది ఆనందంగా ఉంటే శక్తివంతంగా ఉంటాం. నెక్స్ట్ ప్రేమ అనేది కూడా మనకి పాజిటివ్ భావోద్వేగం. దీనివలన మనకి భద్రతా భావమే పెరుగుతుంది, ఒంటరితనం తగ్గుతుంది, ఆత్మన్యూనత తగ్గుతుంది, సంబంధాలు బలపడతాయి. అంటే మన కోసం, మన ఒంటరి కాదు, మన కోసం మరొకరు ఉన్నారు ఈ లోకంలో అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది ఈ ప్రేమ వల్ల. అందుకనే ప్రతివారు అంటారు ప్రేమగా ఉండాలి, ప్రేమించాలి, ప్రేమించబడాలి అని. నెక్స్ట్ నమ్మకం అనేది పాజిటివ్ భావోద్వేగం. దీనివల్ల మన లక్ష్యాలను సాధించడానికి ఎంతో ఉపయోగం అవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది నమ్మకం ఉండటం వల్ల. అనుమానం ఉంటే, నమ్మకానికి ఆపోజిట్ అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానం వల్ల అడుగు ముందుకు పడదు. అదే మనం నమ్మడం వల్ల ఏదైనా చేయగలుగుతాం ధైర్యంగా. ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం మనకు ఉన్న నమ్మకం వల్ల వస్తుంది. ఆ నమ్మకం అనేది మనల్ని మనం నమ్మడం, మన మీద మనకు నమ్మకం ఉండటం, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ అనే ఫీలింగ్ రావడం. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మడం వల్ల కూడా మనకి బలంగా ఉన్నట్లుగా ఫీల్ అవుతాం. అంటే ధైర్యంగా ఉంటాం. అదొకటి. నెక్స్ట్ ఆశాజనకంగా ఉండటం. ఇది కూడా పాజిటివ్ భావోద్వేగం. అంటే పాజిటివ్ థింకింగ్ అనమాట. ఆశాజనంగా ఉండటం అంటే ఏంటి? ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ, ఇది నా వల్ల అవుతుంది అనే రకంగా ఉండటమే పాజిటివ్ థింకింగ్ అంటే. ఇది కూడా పాజిటివ్ భావోద్వేగం. దీనివల్ల ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం తట్టుకోగల శక్తి ఉంటుంది. మన మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంటే బేలగా తయారవ్వం. ఇది అవుతుంది నా వల్ల, దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా. దానివల్ల మన మానసిక స్థితి కూడా బాగుంటుంది, బలవత్తరంగా ఉంటుంది. ఇది. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అంటారు, కృతజ్ఞత అనేది కూడా పాజిటివ్ భావోద్వేగం. దీనివల్ల కూడా మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. జీవితం పట్ల సంతృప్తి పెరుగుతుంది. మనకి ఎవరైనా సాయం చేస్తే మనం తిరిగి వాళ్ళకి ఏదన్నా చేయగలిగినప్పుడు మనకు కలిగే ఫీలింగే ఈ గ్రాటిట్యూడ్ అనేది. అంతేగాని నిరంతరం ఇతరుల సాయం పొందటమే కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఏమీ చేయకపోతే మనసున్న వాడికి అది పీకుతూ ఉంటుంది. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ కూడా మనకి లైఫ్ పట్ల ఒక సంతృప్తి కలిగిస్తుంది అన్నమాట. అది. నెక్స్ట్ క్షమాగుణం అంటే ఎదుటి వాళ్ళ యొక్క తప్పుల్ని మనం క్షమించడం అనేది. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఈ క్షమ అనేది ఉండటం వల్ల అనేక సమస్యలు అలా మాయమైపోతాయి.
ఎందుకంటే వాడిని ఏదో చేసేయాలి, మనకి తప్పు చేసిన వాడిని మనం శిక్షించాలి, వాడిని దండించాలి, వాడిని ఏదో అది చేసేయాలి ఇది చేసేయాలి అనే ప్రతీకారేచ్ఛ రగులుతూ ఉండటం అనేది ఉండదు క్షమాగుణం ఉంటే. అలా రగులుతూ ఉంటే మనం శారీరకంగా అనేక నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం క్షమించి వదిలేసామో మనసు తేలిక పడిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. సో మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. సో క్షమాగుణం ఇది కూడా మనకి పాజిటివ్ భావోద్వేగం. ఇంకా సానుకూల ఆలోచనలు ఇది కూడా పాజిటివే. సానుకూలంగా అంటే ఇది మనకు మంచి జరుగుతుంది, అంతా మన మంచికే అనే పరిస్థితి. అలా ఉండటం వల్ల ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనకి ఇది కూడా ఎందుకో మంచి కోసమే మనకి ఇలా రాసిపెట్టుంది అని మనం అడ్జస్ట్ అవ్వగలుగుతాం. తర్వాత దీనివల్ల మనకి ఏం మంచి జరుగుతుందో అని ఒక ఆలోచనలో ఉంటాం. ఎందుకంటే ఒక డోర్ మూసుకుపోతే మరొక డోర్ తెరుచుకుంటుంది అంటారు. భగవంతుడు మనకి ఒక అవకాశం పోగొట్టినప్పుడు మరొక అవకాశం కల్పిస్తాడు అని మన నమ్మకం. అదే సానుకూల ఆలోచన, మనకు మంచి జరుగుతుంది అని ఒక ఫీలింగ్తో ఉంటాం అన్నమాట. అలా ఉండటం వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. మన జీవితం పట్ల మనకి ఏ విధమైన అసంతృప్తి లేకుండా అంతా సాఫీగా, అనుకూలంగా, మంచిగా, ఆనందంగా ఉండగలుగుతాం. ఇవన్నీ కూడా అనుకూలమైన భావోద్వేగాల వల్ల కలిగే లాభాలు. మరి ఈ భావోద్వేగాలు నెగిటివ్గా ఉన్నప్పుడు, అంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు కలిగే నష్టాలు ఏమిటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతికూల భావోద్వేగాల్లో నెంబర్ 1 భయం. భయం అంటే ఫియర్ సైకోసిస్. ఇది మానసికమైందనమాట. భయం అనేది ఎప్పుడు కూడా మానసికమైన అవలక్షణం. భయపడుతూ ఉంటే మనం ఏ పని చేయలేం, నిర్ణయం తీసుకోలేం. అలా నిర్ణయం తీసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో అవకాశాలు కోల్పోతాం భయం వల్ల, మనం ప్రయత్నం చేయకపోవడం వల్ల. అలాగే ఒంటరితనం ఆందోళన కలిగిస్తుంది అనమాట. ఈ భయం వల్ల అనేక రకమైన ఆందోళనలు కలుగుతాయి. ఈ ఆందోళన వల్ల శారీరకంగా మనకి నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే సైకోసోమాటిక్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అంటే మన మనసులో ఏదైతే ఫీల్ అవుతున్నామో దాని ఎఫెక్ట్ మన బాడీ మీద ఉంటుంది. భయం అనే మానసిక కారణంగా, ఇది మానసిక లక్షణం అన్నమాట భయం అనేది. దాని కారణంగా శరీరం మీద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. నెంబర్ 2 కోపం. ఇది కూడా నెగిటివ్ భావోద్వేగం. ఈ కోపం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. మీకు తెలుసు, మనకి సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి, అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి, మన ప్రవర్తన దురుసుగా ఉంటుంది, ఇంకొంచెం పెరిగితే హింసాత్మకంగా మారుతుంది, ఇంకా పెరిగితే మనకు మనమే హాని చేసుకునే పరిస్థితి వస్తుంది, ఎదుటి వాళ్ళకి హాని చేస్తాం. దీని కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఒత్తిడి ఏర్పడుతుంది, సంఘంలో మన యొక్క స్థాయి తగ్గుతుంది. ఎవరు కూడా మనల్ని ప్రశంసించరు కదా కోపంగా ఉంటే, చేయకూడని పనులు చేస్తే. కాబట్టి కోపం అనేది దానివల్ల నెగిటివ్ భావోద్వేగం, దానివల్ల వచ్చే నష్టం అది. ఇంకొక నెగిటివ్ భావోద్వేగం దుఃఖం. దుఃఖం అంటే గ్రీఫ్ అంటాం దాన్ని, సారోనెస్. అంటే దుఃఖం వల్ల మన శక్తిని కోల్పోతాం, శరీరం నీరసంగా ఫీల్ అవుతుంది, నిరాశ కలుగుతుంది, అలసట ఫీల్ అవుతాం అన్నమాట. దానివల్ల ఆకలి మందగిస్తుంది, ఏమీ తినాలనిపించదు బాధలో ఉన్నప్పుడు, ఏకాగ్రత లోపం కలుగుతుంది, ఏ పని చెయ్యాలనిపించదు, అంత విరక్తి కలుగుతుంది. దుఃఖం యొక్క దుష్ప్రయోజనాలు ఇవి. మరొక భావోద్వేగం నెగిటివ్ది ఆందోళన. ఆందోళన పడడం అంటే టెన్షన్ పడడం. మనం కరెక్ట్గా ప్లాన్ ప్రకారం చేసుకోకపోతే ఏ పనైనా ఆ పని పూర్తవక మనకి ఆందోళన రేకెత్తిస్తుంది. తత్ఫలితంగా నిద్రలేమి, అంటే నిద్రపోలేము. ఆ పని పెండింగ్ ఉన్నప్పుడు, చాలా ఇంపార్టెంట్ పని జరగట్లేదు, అప్పుడు మనకు ఆందోళన వస్తుంది. దాని కారణంగా మనం నిద్రపోలేము కదా, నిద్రలేమి ఒకటి. ఒత్తిడి పెరిగిపోతుంది, ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట ఈ టెన్షన్ వల్ల. ప్రెషర్ అంటే అది మళ్ళీ శారీరకంగాను మానసికంగాను. మానసికంగా మనం టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు, ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ శరీరం మీద కూడా ఉంటుంది. శారీరకంగా నొప్పులు వస్తాయి, భయం ఏర్పడుతుంది,
అంటే ఇంటర్లింక్డ్ అనమాట. ఈ టెన్షన్ అనేది, ఆందోళన అనేది, ఆ భయం అనేది, దుఃఖం అనేది, ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఒకటి ఉంటే ఇంకోటి కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అసూయ. అసూయ అంటే పక్కవాడు ఏదన్నా సాధించినప్పుడు మనం సాధించలేకపోతే అతన్ని ప్రశంసించగలిగితే గొప్ప లక్షణం, ఉదాత్త లక్షణం. కానీ కొంతమంది వాడికొచ్చింది మనకు రాలేదే అనే ఒక ఫీలింగ్తో ఉంటారు. ఆ ఫీలింగు నెగిటివ్గా డెవలప్ అయ్యే కొద్దీ అసూయ అవుతుంది. ఇప్పుడు పాండవులను చూసి దుర్యోధనుడు చాలా అసూయపడ్డాడు. వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళకు వచ్చిన ఇవన్నీ చూస్తే దాని యొక్క ఫలితం ఏమైంది? అసూయ అతను దహించి వేసింది. తత్కారణంగా వాళ్ళతో విరోధం పెరిగిపోయింది. ఫైనల్గా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. సర్వం నాశనం అయ్యింది, వంశక్షేమాంజీ. సో అసూయ అనేది పెద్ద దుర్లక్షణం. దీనివల్ల అసంతృప్తి, కోపం, ఆత్మన్యూనత, ఒంటరితనం ఇవన్నీ ఏర్పడతాయి. రగిలిపోతూ ఉంటారు తనలో తాను. అది మళ్ళీ నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. శారీరకంగా కృంగిపోతుంటారు, మనోవ్యధ ఏర్పడుతుంది. నెక్స్ట్ గర్వం. గర్వం అంటే దీన్ని అతిశయం అంటారు. ప్రౌడ్గా ఫీల్ అవ్వడం అంటే పిసరంత సాధిస్తే చాలా గొప్పగా ఫీల్ అయిపోయి ఇంకా నన్ను మించిన వాడు లేడు అని ఇంకా నేల మీద నడవడు అంటారు కదా. అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుందనే సామెత ఉంది మనకి. అంటే గర్వం అనేది ఏదన్నా కొంచెం వచ్చేసరికల్లా ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరు, నేను చాలా గొప్ప అని, నాకు అది ఉంది ఇది ఉంది అనుకుంటారు. కానీ పక్కన ఉన్నవాడికి ఎంతకంటే 10 రెట్లు ఎక్కువ ఉండుంటాయి కూడా. వాళ్ళ యొక్క మంచి లక్షణం వల్ల వాళ్ళు గర్వం ఫీల్ అవ్వకుండా అందరితో సఖ్యతగా ఉంటారు. ఈ గర్వం అనే దుర్లక్షణం ఉన్నప్పుడు ఉండేది కొంచెమైనా ఎంతో ఉన్నట్లుగా పెద్ద బిల్డప్ చేసి ఎవరికి అందుబాటులో లేకుండా బ్రతకటం వల్ల ఒంటరితనం ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరు హర్షించరు, గర్వం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు చేరరు, వాళ్ళని ఎవరు గుర్తించరు, ఎవరు ప్రశంసించరు. దాని కారణంగా అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రగిలిపోతారు కదా. గర్వం ఉన్నవాళ్ళు కోపం వచ్చేస్తుంది. అంటే అన్నీ నెగిటివ్గా ఇంటర్లింక్డ్. అలాగే ఈ గర్వం ఉండటం వల్ల, వాళ్ళ యొక్క అతిశయం ప్రదర్శించడం వల్ల ఇతరులతో సఖ్యతగా ఉండలేకపోవడం, ఆ మానవ సంబంధాల సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. విమర్శలు వస్తాయి, వాటిని వీళ్ళు స్వీకరించలేరు, అవకాశాలు రావు. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి సినిమా రంగంలో ఏదైనా పెద్ద ఒక హీరోగా అయినప్పుడు అవకాశం వచ్చినప్పుడు, హీరోయిన్గా ఒక అవకాశం వచ్చినప్పుడు ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరని గర్వంగా ప్రవర్తిస్తే ఆ తర్వాత నుంచి అవకాశాలు మృగ్యమైపోతాయి. వారికి ఇంకా దూరం పెట్టేస్తారు ఇండస్ట్రీ. అలా ప్రతి రంగంలో కూడా గర్వం అనేది ఒక పెద్ద నెగిటివ్ భావోద్వేగం. నెక్స్ట్ నిరాశ. ఆశగా ఉండటం అనేది పాజిటివ్ థింకింగ్ అయితే, దానికి వ్యతిరేకమైందే నిరాశ. నిరాశ అంటే నా వల్ల కావడం లేదు, నేను ఎంత ప్రయత్నించినా అవడం లేదు అని కృంగిపోతుంటారు. దానికి ఫలితంగా వాళ్ళు ఎందుకు పనికిరాను నేను అని ఒక ఫీలింగ్ డెవలప్ అవుతుంది. మిగతా వాళ్ళందరితోటి కూడా విరోధం పెంచుకుంటారు. వాళ్ళకు వస్తుందని అసూయతో వాళ్ళతో సక్రమంగా బిహేవ్ చేయకపోవడం వల్ల నెగిటివిటీ వస్తుంది, విరోధం డెవలప్ అవుతుంది. అంతేకాక ఈ నిరాశలో కృంగిపోయినప్పుడు నా వల్ల కావడం లేదు అని ఆత్మహత్య ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఒత్తిడికి గురవుతారు, ఆకలిపోతుంది, శారీరకంగా నొప్పులు, నిద్ర పట్టకపోవటం ఇవన్నీ ఉంటాయి. అలాగే ఒత్తిడి అనేది కూడా ఇంకొక ప్రతికూల భావోద్వేగం, నెగిటివ్ అన్నమాట. ఈ ఒత్తిడి ఉండటం వల్ల నిద్ర రాదు, పని జరగడం లేదనే బెంగ, మనోవ్యధ, శారీరకంగా నొప్పులు, అలసట, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపక శక్తి నశించడం, సహనం ఉండదుగా ఒత్తిడి ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా నెగిటివ్ భావోద్వేగాలు. ఇప్పుడు పాజిటివ్ భావోద్వేగాలు ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి, అలాగే నెగిటివ్ భావోద్వేగాలు ఏమిటి, వాటి దుష్ఫలితాలు ఏమిటి అనేది చూసాం కదా. ఈ భావోద్వేగాలని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటం వల్ల మనం అనుకున్నది సాధించగలుగుతాం. మనకు ఇంటెలిజెన్స్ కొలిసే విధంగా ఐక్యూ అంటాం, ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క తెలివితేటలు ఏ లెవెల్లో ఉన్నాయనేది దానివల్ల తెలుస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏమిటనేది ఈ ఎమోషన్స్ కోషియంట్ అంటారు, ఈక్యూ. చాలా ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు
వాళ్ళు ఈక్యూని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక వ్యక్తి యొక్క దృక్పథం ఎలా ఉంది, పాజిటివ్గా స్పందిస్తున్నాడా, నెగిటివ్గా స్పందిస్తున్నాడా, ఇతని థింకింగ్ ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు గ్రహిస్తారు. తద్విధంగా అనుగుణంగానే ఫలితం ఉంటుంది. కాబట్టి భావోద్వేగాలను మనం ఎప్పుడూ కూడా నియంత్రణలో ఉంచుకోవడం మన విజయానికి తోడ్పడతాయి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాల మీద నా యొక్క పోస్ట్స్ ఉంటాయి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.